అమెరికాలో మరోసారి షట్ డౌన్. అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ప్రతిష్టంభన చివరకు పాక్షిక ప్రభుత్వం మూసివేతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి కల్లా బడ్జెట్ను ఆమోదించడంలో కాంగ్రెస్ ఫెయిల్ కావడంతో ఫెడరల్ నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. నిజానికి బడ్జెట్ చర్చలు సజావుగానే సాగుతున్న తరుణంలో మిన్నియాపోలిస్లో ఫెడరేషన్ ఇమిగ్రేషన్ ఏజెంట్ చేతిలో 2 నిరసనకారులు మరణించడం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ నిధుల కేటాయింపులపై చర్చలను అడ్డుకున్నారు. దీనివల్ల బడ్జెట్ గడువు ముగిసి షట్ డౌన్ అనివార్యమైంది. ఈ షట్ డౌన్ పాక్షికమే అయినా ఎందుకంటే వ్యవసాయం, జస్టిస్, నేషనల్ పార్క్, వెటరన్ సర్వీస్ వంటి శాఖలకు ఇప్పటికే పూర్తి స్థాయి నిధులు ఉన్నాయి కాబట్టి వీటిపై పెద్దగా ప్రభావం ఉండదు. ట్రెజరీ, డిఫెన్స్, రవాణా, ఆరోగ్య శాఖలు మాత్రం షట్ డౌన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అత్యవసరం కాని పనులను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ అంతరాయం ఎంతో కాలం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సెనేట్ ఆమోదించిన ఒప్పందాన్ని వచ్చే వారం ప్రారంభంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆమోదించే అవకాశం ఉందని, తద్వారా సోమవారం కల్లా మళ్లీ కార్యకలాపాలు పునఃప్రారంభం కావచ్చని అంచనా. గత ఏడాదిలో ఇది రెండో షట్ డౌన్ కావడం గమనార్హం. గతంలో జరిగిన 43 రోజుల షట్ డౌన్ అమెరికా చరిత్రలోని సుదీర్ఘమైన రికార్డు సృష్టించింది. అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుంది చెప్పలేము. 1981 నుంచి యుఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏకంగా 16 సార్లు మూతపడింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడగా నాడు ట్రంపే అధ్యక్షుడిగా ఉన్నారు.